హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆషాఢ మాసం మొదలైందంటేనే పండగలు వచ్చేసినట్టే. శ్రావణ మాసం, అలాగే తర్వాత వినాయక చవితి, చాలా పండగలు ఉంటాయి కాబట్టి మనం నిత్యం పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవాలి అంటే మనకి చాలా పెద్ద టాస్కే అవుతుంది. సో రాగివి, ఇత్తడివి ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి మీకు నేను ఒక హోమ్ క్లీనర్ది చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. మనం జస్ట్ దాని మీద కొంచెం లైట్గా అలాగా వేసేసి తర్వాత చేత్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా కాటన్ కానీ ఏమైనా క్లాత్ కానీ ఏదైనా పెట్టి జస్ట్ అలా మనము గిన్నెలు తోమేటట్టుగా రబ్ చేస్తూ ఉంటే మీకు క్లీన్ అయిపోతూనే ఉంటుంది. ఎలాంటి శ్రమ లేకుండా, ప్రాబ్లం లేకుండా, హ్యాండ్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా, మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని రుద్ది చేసే పని లేకుండా హాయిగా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. ఒకసారి చూడండి మీరు. ఇలాగే రాగివి, ఇత్తడివి ఇలాంటివన్నీ కూడా మనం దీని నుంచి క్లీన్ చేసుకోవచ్చు. ఇది ప్రమోషన్ కాదండి, ఇది నేను పర్సనల్గా నేనే ట్రై చేసి చూసింది. ఇది నేను మీకు మీషో నుంచి నేను తీసుకున్నాను. ఇది మీషోలో నాకు 3 ప్యాక్ వచ్చిందండి. 3 ప్యాక్ 130 రూపీస్కే మనకి అవైలబుల్గా ఉంది మీషోలో. సో చాలా నీట్గా క్లీన్గా అవుతూ ఉంది. అలా క్లీన్ చేసుకుంటే జస్ట్ మనం తర్వాత తడి క్లాత్తో తుడుచుకున్న, పొడి క్లాత్తో అయినా సరే నీట్గా తుడిచేసుకున్నాము అంటే చాలా నీట్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా మీరు అక్కడ ఎంత నీట్గా అవుతుందో ఇక్కడ. మనకి పూజలు, వ్రతాలు ఏమైనా చేసుకున్నప్పుడు పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ప్రతి గృహిణీలకి ఇవన్నీ తెలిసినవే, కొత్తగా నేను చెప్పేదేం కాదు. మీకు అలా సింపుల్గా ఈజీగా తీసుకోవాలి అంటే మీకు ఒకవేళ లింక్ కావాలి అంటే హాయ్ అని మెన్షన్ చేయండి, కామెంట్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చాలా నీట్గా క్లీన్గా అవుతుందండి. అస్సలు శ్రమ లేకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అలా మనం ఒకసారి తుడిచేసిన తర్వాత పొడి క్లాత్ని, ఇప్పుడు ఇది ఇత్తడిదండి, ఇందాక రాగి చెంబు క్లీన్ చేసాము, ఇప్పుడు ఇత్తడిది క్లీన్ చేస్తున్నాము. ఒకసారి చూడండి ఇత్తడిది ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. రాగివి, ఇత్తడివి మాత్రమే ఇది వర్క్ అవుతుందండి. సిల్వర్ది కూడా ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోస్లో సిల్వర్ది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూసారు ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. మనకి ప్లేట్ మీద ఏమన్నా మరకలు, మచ్చలు ఉంటే అవి కొంచెం లైట్గా పోతాయండి, మరి అంత ఎఫెక్టివ్గా పోవు. రిమైనింగ్ క్లీనింగ్ మొత్తం ఒకసారికి మనకు మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. రాగివి, ఇత్తడివి క్లీన్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ అండి. అసలు చాలా సింపుల్గా మనం గిన్నె మామూలుగా జస్ట్ మనం ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి ఇలా నీట్గా. తర్వాత ఇలాగ తడి బట్టతో కానీ పొడి బట్టతో కానీ ఏదో ఒక దాంతో నీట్గా అలా తుడిచేసుకొని తర్వాత మనం దేవుడి దగ్గర వాడే ముందు ఒక్కసారి వాటర్ తోటి వాష్ చేసేసుకొనేసి ఇంకా దేవుడి దగ్గర వాడుకోవడమేనండి, అంతే. ఇంకా చాలా సింపుల్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో హాయ్ అని పెట్టండి, నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.